బేసికల్‌గా 2003లో బిల్లీ రావ్ అనే ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడుకి 400 ఎకరాలని కట్టబెట్టారు అని చెప్పేసి ఒకటి. ఆ తర్వాత మధ్యలో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాంట్లో కేసేయడం జరిగింది. ఈరోజు కోర్టుకు సంబంధించిన దాంట్లో ఈరోజు ప్రభుత్వం గెలిచింది. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వం గెలిచింది. గెలిచిన నేపథ్యం ఒకసారి చూసుకుంటే మనం అంటే అది బేసికల్‌గా మీకున్న సమాచారం ప్రకారం చెప్పండి. అది హెచ్‌సీఎల్ ల్యాండా? ఎస్‌యూ ల్యాండా? లేకపోతే ఆ రోజు నిజాం గవర్నమెంటో లేకపోతే ఇంకో గవర్నమెంటో ఇచ్చిన ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన దాంట్లో భాగమేనా? లేకపోతే ఇది సెపరేటా? మీకేమైనా ఐడియా ఉందా దీని మీద? 1975లో ఇందిరాగాంధీ గారే 2300 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ని హెచ్సియుకి ఇచ్చారు. ఇప్పుడు బై సపోజ్ ఇప్పుడు నేను ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ చేసిన అన్న, ఐఐటి ఖరగ్పూర్ ల్యాండ్ 2200 ఎకర్స్. సో అవన్నీ కూడా ఐఐటి ఖరగ్పూర్ ల్యాండ్స్ గానే ఉంటాయి. ఇక్కడ హెచ్సియులో ఏమైంది అని అంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. హెచ్సియుకి ఇచ్చినటువంటి ల్యాండ్ 2500 ఎకర్స్, కానీ వాళ్ళు వాళ్ళ క్యాంపస్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల అది ఇంకా ప్రభుత్వ భూములుగానే గుర్తింపబడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి రైట్ ఉందా అని అంటే లీగల్గా చూస్తే 100% వాళ్ళకి రైట్ ఉన్నది. కానీ ఇన్ని జీవులని, ఇన్ని పక్షులని, ఇన్ని వృక్షాలని చంపేటటువంటి రైట్ ఉందా అని అంటే అస్సలకే లేదు. ఎందుకంటే హెచ్సియులో ఇంకొక రూల్ కూడా ఉన్నది, ఆ ల్యాండ్ని కేవలం అకాడమిక్ పర్పసెస్ కోసమే యూజ్ చేయాలి అని అన్నారు. అదే విధంగా మధ్యలో ఒకసారి ఉర్దూ యూనివర్సిటీ కోసం ఆ ల్యాండ్ని కేటాయిస్తే ఆ ల్యాండ్ ఇవ్వగలుగుతారా అని అనేసి ఒక సెంట్రల్ మినిస్టర్ అడిగితే ఎస్ఆర్ బొమ్మాయి గారు అడిగారంట. అడిగినప్పుడు మేము ఇవ్వము, ఇక్కడ బయోడైవర్సిటీ ఉంటే న్యాచురల్లీ ఫార్మ్డ్ డాగ్స్ ఉన్నాయని చెప్పింది. అప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు. అప్పుడు ఉర్దూ యూనివర్సిటీ ఇక్కడ కాదు, ఇంకా మేము వేరే భూమి ఎత్తుక్కుంటామని చెప్పేసి వాళ్ళు బయటకు పోవడం జరిగింది. ఒకనాడు ఉన్న సెంట్రల్ మినిస్టర్లు అలా ఉన్నారు, కానీ నేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాత్రం, మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాత్రం ఆ విధంగా లేడు. ఆయన వల్ల ఇప్పుడు విద్యార్థులకు వచ్చేది ఏమైనా ఉందా అన్న, వాళ్ళు 4 సంవత్సరాలు చదువుతారు మా అంటే, లేదా 6 సంవత్సరాలు చదువుతారేమో ఇంకేమన్నా రీసెర్చ్లు ఇట్లాంటివి చేయాలని అనుకుంటే. ఒక 4 సంవత్సరాలు ఉండిపోయేటోళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారు? వాళ్ళ కోసం ఏమన్నా? వాళ్ళు ఉంటారు, ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఎవరి కోసం? తెలంగాణ హైదరాబాదీల కోసం. ముఖ్యంగా చెప్పాలంటే హెచ్సియులో ఓన్లీ హైదరాబాదీలు చదువుకోరు, ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చదువుకుంటారు. నేను ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీలో నేను సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ గా ఉండే, యూపీఎస్సీ కోసం ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు వింటర్ నేను ఒక 2 years ఉన్నాను, 1-2 years ఉన్నాను అంతే. ప్రతి వింటర్లో పొగ మొత్తం ఉండిపోతుంది. అవును అవును, ఢిల్లీ అక్కడ ఆ పొగ వల్లనే హాలిడేస్ ఇస్తారు స్కూల్స్ కి, కాలేజెస్ కి. ఒక రూమ్ ఉంటే అది అగ్గిపెట్ట రూమ్ లెక్క అనిపించేది మాకు. కానీ ఐఐటి ఖరగ్పూర్లకు వెళ్ళిన తర్వాత, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎంత డిఫరెన్స్, ఆస్మాన్ జమీన్కి ఉన్నంత డిఫరెన్స్ గా అనిపించింది. మళ్ళా హైదరాబాద్ ని కూడా అదే ఢిల్లీ మాదిరిగా, ఢిల్లీ కాంక్రీట్ జంగల్ లెక్క ఎట్లనైతే తయారైందో అట్లనే హైదరాబాద్ ని చేస్తానంటే ఎవరు ఊరుకుంటారా? అది చూసిన తర్వాత ఎవరైనా ఊరుకోగలుగుతారా? శ్వాస పీల్చలేం ఢిల్లీలో. ఎంతో మంది ఆస్తమా పేషెంట్స్ ఆక్సిజన్ సిలిండర్స్ మీద బతుకుతారు తెలుసా అక్కడ. వింటర్ సీజన్ చేంజ్ వల్ల ఇది చేంజ్ అయిపోతుంది ఆక్సిజన్. అట్లాంటి రోజులు మనకి హైదరాబాద్కి వస్తాయనంటే ఎవరైనా భరిస్తారా? అందుకనే దాన్ని సస్యమేర దాన్ని అసలు ప్రభుత్వం ఈ విధంగా చేయొద్దు. అమ్మడానికి ఎందుకు? అది లేఅవుట్లు పెట్టేసి అమ్ముతున్నారు, ఐటీ వాళ్ళకి అమ్ముతామని చెప్పేసి అంటున్నారు. ఎందుకు? ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఉంది కదా. డెవలప్మెంట్ అంటే ఈ విధంగా చేసేది డెవలప్మెంట్ అని ఎందుకంటారు? ఇప్పుడున్నటువంటి విజనరీ లీడర్స్ అని అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించాలి. వేరే దేశం వాళ్ళు కొనుక్కుంటారన్న కార్బన్ క్రెడిట్స్ అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ కోసం కొనుక్కుంటున్నారు పైసలు పెట్టి. వేరే ఎన్జిఓస్ తోటి ముందుకు వెళ్ళి ఆ విధంగా చేస్తే మనోళ్ళు ఉన్నదాన్ని కూడా ధ్వంసం చేయాలని అనుకుంటున్నారు. అసలు అదేం పరిస్థితి, అదేం పద్ధతి అసలు? రైట్, ఇదే మీరు చెప్తా ఉన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా అని చెప్పేసి పెట్టిరు. అదే హెచ్సియు ల్యాండ్ ఈ 400 ఎకరాలలో ఒక పికాక్ లేకుంటది, ఒక బఫెలో లేకుంటది, దాంట్లో స్టార్ టార్టాయిస్, దోస్ ఆర్ ఆల్సో ప్రొటెక్టెడ్ స్పీషీస్. అసలు చాలా అమూల్యమైనటువంటి వన్య సంపద అంటారు దాన్ని. అంటే లైక్ ఒక కృష్ణ జింక అయినా కానీ, ఈరోజు నెమలి జాతీయ పక్షి, దాన్ని కాపాడాల్సి, కనీసం దాన్ని ఇట్లా టచ్ చేస్తేనే ఈరోజు పెద్ద పెద్ద కేసులు అయితే. మరి ఇన్ని నెమళ్ళ కన్నీళ్ళు పెట్టిస్తున్నట్టు ఈ ప్రభుత్వానికి ఎంత పెద్ద కేసులు కావాలి? మొన్న రీసెంట్ గా ఈ కేసుల గురించి మాట్లాడితే సుప్రీంకోర్టు రీసెంట్ 2025లోనే, ఈ ఇయర్ లోనే ఉత్తరప్రదేశ్ లో తాజ్ మహల్ చుట్టూరంగా ఒక 500 acres ఆఫ్ ల్యాండ్ లో ఎన్నో వృక్షాలని నరికేసిండు అనమాట. ఆ వ్యక్తికి ప్రతి ఒక్క వృక్షానికి ₹1,00,000 చొప్పున ఫైన్ వేసిల్లు. ప్రతి ఒక్క చెట్టుకి. కిల్లింగ్ ట్రీ ఇస్ మోర్ దెన్ 20 లక్షలు. మర్డర్ ఒక వ్యక్తిని మర్డర్ చేయడం కంటే ఒక చెట్టుని మర్డర్ చేయడం అనేది ఇంకా పెద్ద నేరంగా భావించింది సుప్రీంకోర్టు. ఎందుకంటే ఒక చెట్టు
కొన్ని 100 ఏళ్ల నుంచి బతికితే గానీ ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ఆ చెట్టు ఎదిగింది. మరి అట్లాంటి 100 ఏళ్ల తరబడి ఉన్న వృక్షాలని చంపేస్తే అది లీగల్ అని అంటారా? ఇట్స్ ప్యూర్లీ ఇల్లీగల్. అసలు సైకిక్ అని చెప్తాను నేను, సైకో అని చెప్తాను. అట్లా ఆ విధంగా చేసేటోళ్ళందరూ కూడా వీళ్ళకి మతిస్థిమితం లేనిటువంటి వ్యక్తులు అని చెప్పేసి అనాలి, వాళ్ళని ముద్రీకరించాలి. రైట్. ఇదే విషయంలో మీరేమో గ్రీనరీ పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణకు హరితహారం అని చెప్పేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పేసి కూడా ఒక గ్రీనరీ పెంచే ప్రయత్నం చేస్తే ఇప్పుడున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ ఆయన ఏమంటారు, అసలు బీఆర్ఎస్ హయాంలోనే ప్రకృతి బాగా విధ్వంసం జరిగింది, అసలు గ్రీనరీ తగ్గిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజమా? నో, ఇది మీరే చెప్పారు. హరితహారం, పల్లె ప్రకృతి వనం, ఇవి మాత్రమే కాదు, ఇంకా ఇండిపెండెంట్ గా మన ఎంపీ సంతోష్ రావు గారు, మాజీ ఎంపీ సంతోష్ రావు గారు, ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పేసి అసలు మనకి రోడ్లు డెవలప్మెంట్ అని అంటే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫస్ట్ వస్తే దాంట్లో రోడ్ డెవలప్మెంట్. ఆ రోడ్ల మధ్యలో అటు ఇటు మధ్యలో కూడా ఖచ్చితంగా చెట్లు ఉండాలి అని చెప్పేసి ORR తో సహా, ORR కి చుట్టుపక్కల చూసినా కూడా చెట్లు ఉంటాయి. ఆ విధంగా గ్రీనరీ తోటి నింపేసి మనం ఫ్యాక్ట్స్ మాట్లాడినప్పుడు గ్రీనరీ శాతం పెరిగిందా తగ్గిందా ఆలోచించాలి. గ్రీనరీ పర్సెంటేజ్ హ్యాస్ ఇంక్రీస్డ్ గ్రాడ్యువల్లీ. అది ఇంక్రీజ్ అయిన తర్వాత పళ్ళని పూలని కొంతమంది ఎమ్మెల్యేస్ అయితే వాళ్ళు స్వయంగా పండ్లని, జామ పండ్లని వీటిని ఫారెస్ట్ ఏరియాలో పెడితే అక్కడ నుంచి కోతులు ఊర్ల మీదకి రావు అని చెప్పేసి ఫారెస్ట్ ఏరియాలో పోయి కల్టివేషన్ చేసినటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని కూడా చూసినాం బీఆర్ఎస్ హయాంలో. ఆ విధంగా మొత్తం ప్రకృతి సంపదని మొత్తం ఎంతో పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ హయాంలో. కేసీఆర్ గారు కూడా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ డెవలప్మెంట్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు. అదే ఇరిగేషన్ డెవలప్మెంట్స్ జరిగినాయి, రోడ్ డెవలప్మెంట్స్ జరిగినాయి, ఊర్లలో కూడా రోడ్లు వచ్చినాయి, ఊర్లలో కూడా బస్సులు తిరుగుతున్నాయి. కానీ ఎప్పుడు కూడా మన ప్రకృతి సంపదని తక్కువ చేయలేదు, పర్యావరణాన్ని ఎప్పుడు కూడా ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చారో ఫస్ట్ దామగుండం వేసేసిండు, నగచర్ల వేసేసిండు, హైడ్రా వేసేసిండు, ఒకటి తర్వాత ఒకటి. అసలు ఏ ఫీల్డ్ ని వదలలేదు ఆయన, ఏ ఫీల్డ్ ని కూడా. పర్యావరణ రక్షణ, అసలు మనుషుల్నే రక్షించేటటువంటి గుండె లేనటువంటి వాళ్ళకి పర్యావరణ రక్షించడం అనేది ఎట్లా తెలుస్తుంది? చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు అన్న, చిన్న పిల్లలు గురుకులాల్లో చదువుకునే పిల్లలు సెకండ్ ఫ్లోర్ కి పోయి కింద పడ్డది, ఆమె దూకింది, సూసైడ్ చేసుకుంది, కాలు ఎరిగింది, ఆటోలలో తీసుకుపోతున్నాక మనం చూసినాం. పాము కాటేస్తుంటే సోయలేని వాళ్ళకి, పురుగుల మందు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంటే తినేసి చచ్చిపోయేటటువంటి విద్యార్థుల పైన కనికరం లేని ఈ ముఖ్యమంత్రికి ఇంకా పశువులు పక్షులు రోధిస్తున్నారు అని అంటే ఇదే వినబడుతుంది, గయ్యే వినబడవు. ఇప్పుడు రేప్లు, మర్డర్లు ఇంత గానంలో జరుగుతున్నాయి. అసలు హోమ్ మినిస్ట్రీ ఎడిగిపోయింది, విద్యాశాఖ ఎడిగిపోయింది, ఇవన్నీ అయ్యే పట్టించుకోని వాళ్ళకి ఇంకా గివ్వేం కనబడతాయి. అక్కడ ఢిల్లీకి పోవడానికి 40 సార్లు పోయి వస్తారు మంచిగా, కానీ ఒక్కసారి హెచ్సియూకి రమ్మనండి. ఎలక్షన్ల ముందు మంచిగా వాగ్దానాలు ఇచ్చిండు కదా, రాహుల్ గాంధీ గారే వచ్చి వాగ్దానం ఇచ్చిండు. అదే ఫుట్బాల్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఫుట్బాల్ కి వచ్చిండు, ల్యాండ్ చూసుకున్నాడు, ఓకే అని చెప్పేసి సెట్ చేసుకున్నాడు. అయిపోయిన తర్వాత టైం వచ్చింది, ల్యాండ్ ని తీసుకున్నాడు, వేలం పాటు పెడుతున్నాడు. ఆయన పిలిస్తే ఇప్పుడు భయం అవుతుంది, ఏదైనా ఊరికి పిలవాలని అంటే మళ్ళీ మా భూములు ఎడిగిపోతారా బాబోయ్ అని అనుకుంటున్నారు. వాళ్ళ కొడంగల్లోనే రైతుల భూములు ఎవరు ఇవ్వడానికి సుముఖం చూపించట్లేదు. సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి అట్లుంటే ఆయన ఎందుకు అసలు ముఖ్యమంత్రిగా ఇంకా కొనసాగుతున్నారో అర్థం కావట్లేదు. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇంకా రేవంత్ రెడ్డి గారిని అంటే క్రమశిక్షణ చర్యలు ఇప్పటికే ఎన్నో ఇంటర్నల్ గా జరిగే ఉంటాయి, వాతలు పెడితేనే ఉంటారు కావచ్చు, అన్నిసార్లు ఢిల్లీకి పోయినంటే ఖచ్చితంగా వాతలు పెడితేనే ఉంటారు కావచ్చు, కానీ సరిపోవట్లేదు. అది ఆ స్టామినా ఉంటేనే నువ్వు ముఖ్యమంత్రి పదవికి నువ్వు అర్హుడు. కానీ నేడు ఆ స్టామినా లేని వాళ్ళని ఎంతసేపు ఆ పీఠం మీద నిల్చున్నా సర్కసే కనిపిస్తుంది, కానీ మనకి రూల్ అనేటిది కనిపించదు.